పెట్రోల్ డీజిల్ పెంపుపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయం కాదన్నారు. ధరల పెంపుతోటి సామాన్యులపైన భారం పడుతుంది అన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజల నడ్డి విరిగిపోతుందన్నారు. ఓట్ల కోసమే ఆత్మనిర్భర్ నినాదమని ఎద్దేవా చేశారు. కేంద్ర నిర్ణయాలతోటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్న కేంద్ర పెద్దలు చెబుతున్నారని, అలాంటప్పుడు మరి ధరల పెంపు ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ పెంపుపైన తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు. చక్రి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంపై ఎక్స్ వేదికగా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అనేక అంశాలు అందులో పొందుపరిచారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పెట్రోల్ రేట్లు పెంచుతున్నామనే సాకు చెప్పడం సరైనది కాదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుంది, అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పెట్రోల్ డీజిల్ పెంచడం సరైనది కాదు అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పుకుంటూ పేద ప్రజలపైన ఇష్టానుసారంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ఇప్పటికైనా సరే పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఇప్పటికైనా సరే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి తెలియజేసే అవకాశం ఉందని, ఇటీవల జరిగినటువంటి 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచమని చెప్పినప్పటికీ సో ఫలితాలు వచ్చి 10 రోజులు కూడా గడవక ముందే పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలకి పైగా పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచడమే అవుతుందని చెప్పేసి కూడా నెక్స్ట్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెప్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇది విశ్వాసఘాతకం అవుతుందని చెప్పేసి కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్ డీజిల్ ని పెంచడం, సామాన్యులు నడిచడమే ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్నటువంటి మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.